తెలియజేస్తున్నానండి. ఈరోజు మరి యూత్ క్రిస్మస్ కాబట్టి యూత్ అనగా యవనస్తులు, అవునా కదండి? అవును, యూత్ అనగా యవనస్తులు. అందుకని పరలోక మందున దేవుడు తన దాసుడును ప్రవక్తనైన యెరెమీయా గారి ద్వారా ఆయన పలికిన ప్రవచన మాటల్లోని పరమార్థం మనం ధ్యానించుకున్నామండి పిల్లలు. అవి విలప వాక్యములు, ప్రవక్త అయిన యెరెమీయా గారు రాసిన విలప వాక్యముల గ్రంథము నుండి 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. విలప వాక్యములు 3వ అధ్యాయము, విలప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, మహాజ్ఞానమైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆయన ప్రభా. తండ్రి, క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రభా మీ ప్రవక్త అయిన యెరెమీయా గారి ద్వారా మీరు మాట్లాడిన మాటలు ప్రభా, ఈ యొక్క చివరి కాలంలో, అంత్యకాలంలో ప్రభా, 21వ శతాబ్దంలో ప్రభా తండ్రి, పరదేశంలో పరజనుల మేము తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీ ఇష్టానుసారం ప్రభా జీవించడానికి ప్రభా ఇష్టపడుతున్న మీ దాసులను ఏర్పాటు చేసుకుని ఈ తెలుగుకెత్త సంఘం పూజాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఆ సంఘంలో ప్రభా దేవా మీ బిడ్డలు ఆనందపరుస్తూ సంతోషపరుస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినాల్లో 2024 సంవత్సరం ప్రభా దేవా 15వ తారీఖుని మీ సన్నిధిలో నిలబడి మీ మాటలు మీ బిడ్డలకు తెలియజేస్తుండగా నాయన ప్రభా, ఆనాడు ఏ ఉద్దేశంతో మీ దాసుని ద్వారా మీరు పలికించారో ఆ మాటలు ఈరోజు మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ ఆత్మచేత నన్ను ఆవరించి నా నోటిని బొరగా చేసుకుని మీరు మాట్లాడి మహిమ పొందమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆయన పిల్లలందరినీ ప్రేమించి వారితో సెలవిస్తున్న మాటలు. యవన కాలమున కాడి మోయుట నరుడికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవన కాలమున అనగా యవనస్తుల గురించి చెప్తున్నాడు ఆయన. ఇందాకు సహోదరులు చెప్పినట్లుగా ఎవరు ఏమంటే యవనస్తులు, దయచేసి పెళ్లి కాలం వారు ఎవరన్నా ఉన్నట్లయితే చేతులు ఎత్తారా? వివాహం కాని వారు చాలా సంతోషం, చాలా సంతోషం. అలాగని చెప్పి వివాహం అయిన వారిని నేనేమి కించపరుస్తున్నాననే ఉద్దేశం నాది కాదు ప్రియమైన సంగమ. ఇక యవన కాలం అనగా యవనస్తులు, యవనస్తులు ఎవరు అని అంటే ప్రియమైన సంగమ, వాక్యానుసారంగా చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక కొరకు తహతహలు ఎవరో ఆడుతుంటారో, ఎదురు చూస్తుంటారో, పిల్లరా ఆశ కలిగి ఉంటారో వారే యవనస్తులు. దేవుడికి స్తోత్రం చెప్దామా? అలాగే పూర్వకాలం ముందు మరి ఆది కాండంలో ఆనాడు జీవించిన వారి యొక్క జీవిత కాలములు కనుక మనం చూసినట్లయితే పిల్లరా 5వ అధ్యాయంలో రాయబడింది ఆది కాండంలో వారు 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 960 సంవత్సరాలు కూడా బతికిన వారు ఉన్నారు. వారు ఎప్పుడు వివాహం చేసుకున్నారో తెలుసండి? ఆది కాండం 5వ అధ్యాయము ప్రియమ సంగమా, మరి హాను గురించి రాయబడి ఉంది 66 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నాడంట. ఆయనకి పైన ఇంకొక ఆయన ఉన్నాడు, హేరోదు అని ఆయన 100 సంవత్సరాలకు వివాహం చేసుకున్నాడంట. వివాహం చేసుకునే పిల్లలకని 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు జీవించారట పిల్లర. మరి వారు ఎవరండి? యవనస్తులేనా? మరి ఈ రోజుల్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఏమంటారు? తాతని, అమ్మమ్మని అండి ఎలా పిలుస్తారు కదా ప్రియమైన సంగమా. అయితే దేవుడి యొక్క ఉద్దేశంలో, దేవుడి యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చడానికి ఎప్పుడు తహతహలాడుతూ ఉంటారో వారే యవనస్తులు. అందుకనే ప్రియరా 103వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసండి?
మాకు అందరికీ తెలిసింది, వెనుబొగ అత్తమాట చెప్తూ ఉంటారన్నమాట. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దక్కుతున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె, పక్షిరాజు గురించి చాలాసార్లు మనం నూతన సంవత్సరంలో ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. పిల్లర, పక్షిరాజు యవనంగా ఉండటానికి వృద్ధాప్యం వచ్చేటప్పటికి తన పొడువాటి ముక్కు, ఆ పొడువాటి ముక్కుతో ఆహారం తినలేదట్టది. మరి బాగా పొడువాటి గోళ్ళు, శరీరంలో ఈకలు, ప్రియమైన సంగమ, ఇవన్నీ ఉండటం వల్ల అవి బాగా వృద్ధాప్యంలోకి వచ్చేసి కదలేని పరిస్థితుల్లో ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి తన పొడువాటి ముక్కుని ఆ యొక్క బండకి పెట్టి కొట్టేసుకుని వెరగొట్టేసుకుంటుందట. మరి శరీరంలో ఈకలు లాగేసుకుంటుందంట, గోల్డ్ శుభ్రంగా లాగేసుకుంటుందట. అక్కడ అలాగే ఎత్తైన కొండ మీద ఉండి అవన్నీ తీసేసుకుని మళ్ళా నూతనముగా, నూతన ఏకలతో, నూతన ముక్కుతో, నూతన గొలుతో, నూతన యవ్వనముగా మళ్ళా అది ఎగురుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవుని కొరకు ఎవరైతే అలాగూ మరి తహతహలాడుతుంటారో, ఎదురు చూస్తుంటారో వారే యవనస్తులు. ప్రియమైన దేవుని సంగమ, వివాహంతో సంబంధం లేదండి. అయితే మరి ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, అది 100 సంవత్సరాలకి వివాహం చేసుకున్న దేవుడు 900, 1000 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చాడు అనుకోండి. వాళ్ళు 100 సంవత్సరాలకి వివాహం చేసుకున్న, 60 సంవత్సరాలకి వివాహం చేసుకున్న, వివాహానికి ముందు, వివాహ బంధంలోకి అడుగు పెట్టక ముందు వారి యొక్క శక్తి, వారి యొక్క ఆలోచన శక్తి, శరీర శక్తి ఎంటీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. కాబట్టి వారే యవ్వనస్తులుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పిల్లరా, అలాంటి వారు మన సంగమ మరి వివాహ బంధములోకి అడుగు పెట్టక ముందు వారి యొక్క శరీర శక్తి, ఆలోచన శక్తి బలముగా ఉంటుంది. కాబట్టి వారే దేవుడి పని చేయడానికి, దేవుడి పని చేసినట్లయితే ఆ యొక్క పని సంపూర్తి అవుతుంది. కాబట్టి ఈ యొక్క మాట మరి ఇమ్రియమ్మ గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి మరొకసారి, యవన కాలమున కాడెమోయట నరుడికి మేలు. అనగా వివాహము కాకముందే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చినట్లయితే ఆశీర్వాదముతో వారి జీవితాలు ముందుకు కొనసాగింపబడతాయని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. పిల్లరా, ఎందుకంటే ఇక్కడ యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఏమిటా కాడి అనంటే బరువు, బాధ్యతలు. కాడి అనగానే బరువు. కాడి గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసండి? మరి ఇప్పుడైతే బండెడ్లు అక్కడక్కడ కనిపించట్లేదు, కానీ పూర్వకాలం ముందు వ్యవసాయదారులకు ఎక్కువగా బండెడ్లు ఉంటాయి, బండి ఎడ్లు. ఏమండి, మరి ఎడ్లు ఆ యొక్క బండిని లాగడానికి ఆ కాడి భుజములు పెడితే ఆ బరువును లాక్కెళ్తూ ఉంటుంది. అనగా ఆ కాడి వెనకాల ఏముందంటే బరువు ఉంది. ఏముందండి? బరువు. అనగా దేవుడి యొక్క సంకల్పమైన బరువు, దేవుడి ఉద్దేశం అనే బరువు యవన కాలమందే ఎవరైతే మొదలు పెడతారో వారి జీవితం ఆశీర్వాదకరంగా ముందుకు నడుస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్దాం. పిల్లరా, ఎంత ఆశీర్వాదం అంటే ఆయన ఏమన్నాడంటే, నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును. 128వ కీర్తనలో గొప్ప ధన్యతలు, గొప్ప ఆశీర్వాదాలు పొందుపరిచేసి ఉన్నాడు ఆయన. చూడండి, 128వ కీర్తన 2వ వచనం నుండి కిందకి. 2వ వచనము, నిత్యముగా నీ చేతులకు కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. 5 సీయోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూచెదవు, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక, నీ పిల్లలను నువ్వు చూచెదవు. పిల్లరా, అంటే యవన కాలం ముందే దేవుని యొక్క పనిని గనక, అంటే ఆ దేవుని యొక్క పని అనే ఆ బరువును పిల్లరా ఎవరైతే మోస్తారో వారి యొక్క యవన కాలం నుండే వారి జీవితంలో ఆశీర్వాదం మొదలవుతుందట. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి యవనస్తులకి అనగా వివాహము కాని వారికే ఎందుకు ఈ కాడి బరువు మోపుతున్నాడు దేవుడు? వివాహమైన వారికి కూడా మోపచ్చు కదా.
ఆలోచించండి. వివాహమైన పెద్దవారు కూడా ఈ దేవుని యొక్క కాడి మోపొచ్చు కదా. మరి యవన కాలం ఉన్నవారి మీదే దేవుని ఆయన అంటున్నాడు, నేను యెహోవా మోపుతున్నాడట కాడి. అనగా ప్రియమైన సంగమా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఎడ్ల గురించి, బండి గురించి. మరి ఎడ్లు బండ్లు మనకు తెలుసు. పెద్ద వయసు వచ్చేసిన ఎడ్లు మరి బండికి కట్టినారనుకోండి, అవి ఎలాగెళ్తాయి? సాపీగా వెళ్తాయి. అదే యవనంలో ఉన్న గిత్తలు తీసుకొచ్చి కట్టారనుకోండి బండికి, ఎలా లోతాయి చెప్పండి? చాలా స్పీడ్గా లాగతాయి. అయితే ఆ బండి మీద ఉన్న యజమానుడు గనక ఆ కళ్ళు సరిగా పట్టుకోలేదనుకోండి, అటు ఇటు వెళ్ళిపోతాయి. అయితే మరి పెద్ద వయసులోకి వచ్చిన ఎద్దులు ఉన్నాయనుకోండి, సాపీగా తీసుకెళ్తాయి. అలాగని పెద్దవారు దేవుని యొక్క పనికి పనికిరాని కాదు ప్రియమైన సంగమ. అలా ఎలాగనగా ప్రియమైన సంగమ, పెద్దవారు వారు వివాహమై పిల్లలతో ఉన్నవారు ఏం చేస్తారంటే, కుటుంబ బాధ్యతలనే భారం వారికి ఉంటుంది. వారి శక్తిని అంతా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన యొక్క గృహం కట్టుకోవడానికి, తన పిల్లలు చదివించుకోవడానికి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. వారిని ఎలాగ పోషించాలా, ఎలాగ పెద్దవారు చేయాలా, మేము ఎలాగ బాగోవాలని చెప్పి ఆలోచన శక్తిని కూడా ఉపయోగిస్తారు. ఈ రెండు కూడా వాళ్ళ యొక్క మనసులోనూ పులుగుంటుంది, శక్తిలోనూ పులుగుంటుంది. అందుకని బహుశా ఉంటే 20% 30% దేవుడి పని చేసే అవకాశం వారికి ఉంటుంది ప్రియమైన సంగమ. అయితే యవనస్తులకి ఏం పని ఉందండి? వివాహం కాని వారికి ఏమైనా పని ఉందా? తల్లిదండ్రులు పెట్టేది శుభ్రంగా తినటం, ఏమండి, చదువుకోవటం, అంతేనండి. వాళ్ళ బుర్రలో ఆలోచన శక్తి ఎంత ఉంటుంది? 100కి 90% ఉంటుంది. శరీరంలో శక్తి ఎంత ఉంటుంది? రోజు 3 పూటలు తినేసి ఖాళీగా ఉంటారు కదా, ఏమండి. శరీరంలో శక్తి ఎంత ఉంటుంది? చాలా ఉంటుందండి. మరి అలాంటి వారు కనుక దేవుడు పని చేస్తే 100కి 100% చేస్తాడని దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి అందుకనే యవనస్తుల్ని దేవుడు తన యొక్క కాడిని మోయడానికి, తన పని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వారు కనుక అలాగూ మరి దేవుడి కాడనే దేవుని యొక్క మరి చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినట్లయితే ఆయన ఏమంటాడంటో తెలుసండి ప్రియమైన సంగమా, నా కుమారుడా నువ్వు నాకు ఆజ్ఞాపించు నేను చేస్తానంటాడట. నా కుమార్తె నువ్వు నాకు ఆజ్ఞాపించు నేను చేస్తానంటాడట. ప్రియమైన సంగమా, మోషే గారు ఐగుప్తు నుండి కనాను దేశానికి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకెళ్తున్నారు. ప్రియమైన సంగమా, ఇటువైపు చూడండి, అపోన ఆబ్జేస్తారు ఆయన. ప్రియమైన సంగమా, మోషే గారు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి కనాను తీసుకెళ్తున్నారు. మోషే గారు ఇప్పుడు మనం చెప్పినట్లుగా 100కి 100% దేవుని మీద, దేవుని చిత్తం అనే కాడిని మోసి కాడిని మోటకి ఇష్టపడి వారిని నడిపిస్తున్నాడు. కొన్ని లక్షల కాలబలం గల ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుకు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంచుమించు 3 రోజులు బహుశా నడిచి ఉంటారు. వారు వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిందట. ప్రియమైన సంగమ, ఎర్ర సముద్రం ఎదురుగా అడ్డుగా ఉంది. వెనకాలేమో ఐగుప్తీయులు రథాల మీద వచ్చేస్తున్నారు. మరి సంపూర్ణముగా దేవుడు సమర్పించుకుని, దేవుడి ఉద్దేశమే తన ఉద్దేశముగా మరి మోషే గారు జీవిస్తూ ప్రజలను తీసుకెళ్తున్న ఆయనకి ఎదురుకుండగా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది ప్రియమైన సంగమ. అప్పుడు అటు ఇటు చూస్తున్నాడన్న మోషే గారు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా, మోషే ఎందుకు నా వైపు చూస్తా? ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించు, దేవుడికి స్తోత్రం కలుగును గాక అన్నాడో లేదో చూడండి ప్రియమైన సంగమ. ఆయన అన్నాడో లేదో చూడండి. ఆదికాండము 10 రాయబడి ఉంది చూడండి. నిర్గమకాండం 14:15 అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు బరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచిపోదు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు,
నువ్వు నీ కర్ర ఎత్తి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయి. ప్రియమైన సంగమ, చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని, చిన్నపిల్లలు వాళ్ళ యొక్క బట్టల గురించి, వారి యొక్క ఆహారం గురించి, వారి యొక్క చెప్పుల గురించి, వారికి కావాల్సిన వాటి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తానంటారా? అనిల్ గారి పిల్లలు ఉన్నారు. అయ్యో మా నాన్న మమ్మీ నాకు బట్టలు ఇస్తారా ఇవ్వరా, నాకు మంచి భోజనం పెడతారా పెట్టరా అని, లేకపోతే మంచి చదువు చదివిస్తారా లేదని ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు. ఏ ఆలోచన వాళ్ళకు ఉండదు. ఉంటుందంటారా? ఆలోచన ఉండదు సరి కదా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? కమాండింగ్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు ఏమండి చికెన్ వండుతున్నారనుకోండి, నాకు చికెన్ ఆమ్లెట్ కావాలంటారు. పోనీ ఆమ్లెట్ చేస్తున్నారనుకోండి వాళ్ళు, లేకపోతే ఇంకోటి కావాలంటారు. ఏంటండి? కమాండ్. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలు సంపూర్తిగా నెరవేర్చడానికి ఆయన చిత్తమైన కాడి తమ యొక్క బుధల మీద వేసుకుని మోస్తారో వారికి ఏమని చెప్తున్నాడు దేవుడు అండి, నువ్వు నాకు ఆజ్ఞాపించు, నేను చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నాకు ఆజ్ఞాపించు. ప్రియమైన చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తన తల్లిదండ్రులు కమాండ్ చేస్తారో ఆ విధముగా దేవుడైన యెహోవాను, మన కన్న తండ్రి యెహోవాను పిల్లరా మనం ఆజ్ఞాపించితే ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన చిత్తము చేయడానికి మనము తహతహలాడుతూ ఉండాలి పిల్లరా. అలాగే మరి మోషే గారు ఐగుప్తు నుండి కనాను పొలిమేరలోకి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించారు. ఆయన కనాను పొలిమేరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు యెహోవా మోషే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో 12 పెద్దల్ని నువ్వు కనాను దేశంలో వేగు చూడడానికి పంపించు. ఆ దేశం ఎలాంటిదో, ఆ ప్రజలు అలాంటి వారో మరి చూడడానికి 12 మంది గోత్రకర్తలను పంపించు అని చెప్పినప్పుడు 12 మంది యొక్క ఇశ్రాయేలు పెద్దలు ఆ కనాను దేశంలో వేగు చూడడానికి వెళ్తారు. వేగు చూసి వారు తిరిగి వచ్చి, ప్రియమైన సంగమా, ఆ యొక్క మోషేకి ఎలాంటి సమాచారం ఇస్తారో తెలుసా అండి? అందులో 10 మంది చెడ్డ సమాచారం ఇస్తారు, అందులో 2 మంచి సమాచారం ఇస్తారు. అందులో 10 మంది చెడ్డ సమాచారం ఇస్తారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి ప్రియమైన సంగమా? అయ్యి బాబో, ఆ దేశస్తులు మనుషులు భక్షించేవారు, వారు చాలా ఎత్తున్నారు, పొడుగున్నారు, వాళ్ళకి మేము మిడతల్లా కనిపిస్తున్నాం, వారు మమ్మల్ని చంపేస్తారని చెప్పారంట. సంఖ్యాకాండం 13:32 చూడండి. చెడ్డ సమాచారం తెచ్చిన వారిని గురించి సంఖ్యాకాండం 13:32, 32, 33. మరియు వారు తాము సంచరించిన చూసిన దేశము గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెపీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెపీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. దేవుడికి సరిపోతున్నారు ప్రియమైన సంగమా. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పటికట వాళ్ళు అజాన బాహువులా కనిపించారట. వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలా ఉంటే మిడతల్లా కనిపించారట. అంటే వీళ్ళ దృష్టికి కూడా అంటే వాళ్ళు ఎలాంటి వారు ఇలా అనేసుకున్నారట పిల్లల, వీళ్ళు అనేసుకున్నారట. అయితే 2 మాత్రము మంచి సమాచారం తీసుకొచ్చారు ప్రియమైన సంగమా. 2 మాత్రము మంచి సమాచారం తీసుకొచ్చారు. చూడండి, సంఖ్యాకాండం 14:6. అప్పుడు దేశము సంచరించిన చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడికి స్తోత్రం చెప్దాం. 10 మందికి చెడ్డ దేశముగాను పిల్లరా
అది భక్షించే దేశముగాను, ఒకవేళ అక్కడికి వెళ్తే వారందరూ కూడా చంపేసే దేశముగాను ఎందుకుంది? ఇద్దరికేమో అది ఆశీర్వాదకరమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఎందుకు ఉందంటే ప్రియమైన సంగమా, ఆ 10 మంది లోకం వైపు చూశారు, అక్కడున్న వారి వైపు చూశారు. ఆ 10 మంది, ఆ ఇద్దరు యెహోషువ కాలేబు పరలోకం ఉందన్న దేవుని వైపు చూశారు, దేవుడు వారికి ఇస్తున్న దేశం వైపు చూశారు. దేవుడు నామన మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడి చిత్తమనే కాడిని భుజం మీద మోసుకొని దేవుడి ఇష్టానుసారంగా జీవించాలనుకున్నావో, దేవుడి ఉద్దేశం నీ ఉద్దేశముగా చేసుకుని నువ్వు జీవించాలనుకున్నావో, ఎంత ఇబ్బంది అని నీకు ఇబ్బందిగా కనిపించదు. దేవుడికి స్తోత్రం చెప్దాం. పెద్ద ఆటంకం నీ ముందు వచ్చినా కూడా అది ఆటంకం కనిపించదు. ప్రియమైన సంగమా, దేవుడి యొక్క ఉద్దేశం మీరు చూశారు, అది వారికి ఇస్తానన్న మంచి దేశముగా కనిపించింది. దేవుడి నామన మహిమ కలుగును గాక. మరి ఇది చదువుతుంటే మనకి జ్ఞాపకం రావాలి దావీదు గారి గూర్చి జ్ఞాపకం రావాలి. మొట్టమొదటి రాజు సౌలు రాజు ఇశ్రాయేలు పరిపాలిస్తున్నాడు. ఫిలిష్తీయులు వచ్చారు ఇశ్రాయేలు అందరితో యుద్ధం చేయడానికి. అప్పుడు ఒక గొలియత్ అనేవాడు ఫిలిష్తీయుల్లో ఉన్నాడు. అతను చాలా అజానుబాహుడు, చాలా అజానుబాహుడు, గొప్ప శిరస్థానం ధరించాడంట. ఏమండి, అతను ఈటే ఒక వ్యక్తి మోసేంత ఉందట. అతను యుద్ధభూమిలో నిలబడి ఇశ్రాయేలుతో అన్నారు, మేము ఎందుకు కొట్టుకుని చచ్చిపోతాం, ఎవడైనా సరే ఇశ్రాయేలులో ఉన్నవాడు నా దగ్గరకు వచ్చి నన్ను జయిస్తే మేమందరం కూడా మీకు లోబడిపోతామని చెప్పి 40 రోజులుగా సవాలు చేస్తూ ఉన్నాడట. సవాలు విసురుతూ ఉన్నాడండి ఇశ్రాయేలుకి. పిల్లరా, సౌలు రాజు గొప్ప గొప్ప యుద్ధాలు చేసిన యోధులందరూ కూడా చూసి భయపడిపోతున్నాడట. ప్రియమైన సంగమ, అలాంటి సమయంలో యెషయా తన యొక్క యుద్ధ భూములను తన కుమారులకి ఆహారం పట్టుకెళ్ళడానికి గొర్రెలు మేపుతున్న దావీదుని పిలిచి, బాలుడైన దావీదు యవ్వనంలోకి వచ్చిన దావీదుని పిలిచి, నాయనా మీ అన్నలు యుద్ధభూములు ఉన్నారు, నాకు సమాచారం తీసుకురా అని చెప్పి ఆహారం ఇచ్చి పంపించాడట. అక్కడికి ఆహారం ఇచ్చి పంపించినప్పటికీ ఈ గొలియత్ అనేవాడు సవాల్ చేస్తున్నాడు ఇశ్రాయేలుకి. ఇది చూశాడు. ఇది చూసి ఇతను అంటున్నాడట అక్కడ ఉన్నవారితో, సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని యొక్క జనాంగాన్ని ఎదిరించడానికి ఇలా ఏ పాట వాడని చెప్పి అంటున్నాడట. ఇతను తిరుగుతా అన్నప్పుడు అక్కడున్న కొంతమంది ఈ అబ్బాయిని చూసి రాజు దగ్గర తీసుకెళ్ళాడట. ఈయన్ని రాజు దగ్గర తీసుకెళ్తే రాజు దగ్గర కూడా అదే అన్నాడట, బాబు నువ్వు బాలుడు కదా, అతనితో ఎలాగ యుద్ధం చేస్తానంటే, అయ్యా నేను మా తండ్రి గారి యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చింది, దానిని నేలకు పెట్టి కొట్టి ఆ యొక్క గొర్రె పిల్లని తీశాను. ఇతను అలాంటి వాడు, ఇతను ఏ పాటి వాడు అని అంటే, నువ్వు వెళ్ళి జయం పొందని చెప్పి రాజు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా అండి, అంత అజానుబాహుడు అయిన ఆ ఫిలిష్తీయుడి దగ్గరికి కర్ర పట్టుకుని ఒడిసెలు పట్టుకుని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. ఆ ఫిలిష్తీయుడు ఏమన్నాడో తెలుసా అండి, దావీదుని చూసి, ఏమయ్యా నేను కుక్కనా, కర్ర పట్టుకుని వస్తున్నావు అని చెప్పి అన్నాడట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది విషయం అండి. నేను కుక్కన, నువ్వు కర్ర పట్టుకు వస్తున్నావు అని అతను అన్నాడట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కన, అది దావీదుతో చెప్పి తన దావీదు పేరట ఇక తన దేవతల పేరట దావీదుని శపించాడట. నేను కుక్కనా. దావీదుకి ఎలా కనిపిస్తున్నాడో తెలుసా అండి, ఆ ఫిలిష్తీయుడు కుక్కలా కనిపిస్తున్నాడు, కుక్క పిల్ల కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడండి, కుక్క పిల్లకి. అక్కడ ఉన్న ఇశ్రాయేలు జనాంగం అందరికీ, ఆ రాజుకి సమితం, బలిష్ఠులైన సైన్యులకు సమితం ఆ యొక్క ఫిలిష్తీయుడు చాలా గొప్పగా వాడిగా కనిపిస్తున్నాడు. పారిపోతున్నారు వాళ్ళందరూ కూడా. కానీ దావీదు బాలుడైన యవ్వనస్తుడైన దావీదుకి కుక్క పిల్లలా కనిపిస్తాడు. ఎలా సాధ్యమంటారు? దావీదు దేవునికి ఇష్టమైన మనుషుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు, ఎల్లప్పుడూ దేవుడి చిత్తం నెరవేర్చడానికి తహతహలాడేవాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. యుద్ధ భూములకు వెళ్ళిన వెంటనే ఆ ఫిలిష్తీయుడు కుక్క పిల్లలా కనిపించాడు. అందుకే కర్ర పెట్టుకొస్తున్నాడు. అతని నోట అంటే దేవుడు చెప్పించాడు. దేవుడు నామన మహిమ కలుగును గాక. ఒకే ఒక్క దెబ్బతో ఎటువంటి ఆ యుద్ధ పరికరాలు తను ధరించుకోలేదు, ఏ కత్తి తన దగ్గర లేదు, ఒకే ఒక్క ఒడిసి దెబ్బతో అతన్ని పడగొట్టాడు. దేవుడు నామన మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియమైన సంగమా,
తన యొక్క తండ్రి యొక్క గొర్రెలను తాను మేపుతున్నప్పుడు సింహము గొర్రె పిల్ల కూడా ఎలా కనిపించో తెలుసా అండి? అవి సింహంలాగా లేకపోతే ఎలుగుబండిలా కనిపిస్తే మనం వెళ్తామా? ఎవరైనా వెళ్తారండి? సింహం దగ్గరికి ఎలుగుబండి దగ్గరికి ఎవరైనా వెళ్తావా? చీల్చి చంపేస్తుంది. కానీ దావీదుకి అవి ఎలా కనిపించో తెలుసా అండి? కుక్క పిల్లలాగే కనిపించింది. దేవుని నామమున మహిమకలును గాక. ఎందుకంటే దేవుని యొక్క శక్తి దావీదుకు ఉంది. వాటిని చూసినప్పుడు దావీదు వాటిని చూసినప్పుడు ఏం కనిపిస్తుందో తెలుసా అండి? దేవుని యొక్క శక్తి కనిపిస్తుంది. దేవుని నామమున మహిమకలును గాక. పిల్లరా, అందుకనే వాటిని చేత్తో పట్టుకుని నేలను కొట్టి చంపేశాడు. ప్రియమైన సంగమా, ప్రియరా, అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, యవ్వనస్తులకి నాకు శక్తిని ఇస్తాను, నా బలముని ఇస్తాను. అయితే వారి యొక్క నా ఉద్దేశాలనే కాడి, నా ప్రణాళిక అనే కాడి వారు మూసేవారుగా ఉండాలి. అందుకే ప్రత్యేకించి యవ్వనస్తులకి ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే పరలోకమందున దేవుడు, భూమి ఆకాశం కలగజేసిన దేవుడు, భూమి మీద మనుషులను నేను సృష్టించానని సృష్టించక మునిపే భూమి మీద నేను జనాలను సృష్టించానని చెప్పి భూమి ఆకాశం సృష్టించి జనాలను సృష్టించానని వారు అభివృద్ధి చెంది భూమి అంతా కూడా నిండుంటారని, ఆ తర్వాత వారు పాపం చేస్తారని, పాపం చేసి నరకానికి వెళ్ళిపోతారని, నరకానికి వెళ్ళిపోయిన వారిని నరకాన్ని నుంచి తప్పించడానికి నేను తిరిగి మనుషునిగా భూమి మీదకి రావాలని ఆయన యొక్క సంకల్పం ఉంది, ఆయన యొక్క ఉద్దేశం ఉంది. ప్రియమైన సంగమా, ఆ ఉద్దేశము ఎప్పటికీ 2000 సంవత్సరాల క్రితము కాలము పరిపూర్ణమైనప్పుడు, అనగా దేవుడి యొక్క సంకల్పము పరిపూర్ణమైనప్పుడు, ఆయన ఉద్దేశం పరిపూర్ణమైనప్పుడు ఆయన భూలోకానికి రావడానికి లోకమంతటా కూడా, నేను భూలోకానికి రావడానికి యవ్వనస్తులైన పరిశుద్ధులు ఎవరున్నారా, నా కాడనే సంకల్పాన్ని మోసేవాళ్ళు ఎవరున్నారని చెప్పి లోకమంతటా సంచారం చేస్తున్నప్పుడు 2 యవ్వనస్తులు కనిపించారు ఆయనకి. 2 యవ్వనస్తులు కనిపించారు. ప్రియమైన సంగమా, ఆ యవ్వనస్తుల్ని ప్రభువైన దేవుడు ఆకాశంలో చూసినప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా అండి? వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి వివాహం చేయడానికి ప్రధానమనే బంధము ద్వారా భార్య భర్తలుగా నిర్ణయించున్నారు. వారెవరో మనకు అందరూ తెలుసు. ఎవరండి? యోసేపు, కన్యైన మరియా. పరలోకమందున దేవుడు తన భూమి మీదకి రావడానికి యోగ్యులైన వారు, పరిశుద్ధులైన వారు, తన యొక్క చిత్తమనే కాడి మోయడానికి, అవసరమైతే ప్రాణాలు సహితం ప్రాణంగా పెట్టడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారని లోకమంతటా కూడా ఎదుగుతూ ఉంటే, యవ్వనస్తులైన మరియమ్మని, కన్యైన మరియని యోసేపు కనిపించారు. దేవుడు అడగకుండా దేవుడు ఎవరిని ఏ పని చేయమంటావు. ఒకవేళ నువ్వు సేవ చేస్తానంటే సేవ చూసుకుని అడుగుతారు, ఇష్టపడి నువ్వు నేను ప్రభువా నేను సేవ చేస్తానని ఒప్పుకుంటే నీ చేత సేవ చేస్తాడు. నువ్వు ఇష్టపడి సంఘంలో పని చేస్తానంటే నీ చేత పని చేస్తాడు. తప్పితే నువ్వు ఒప్పుకోకుండా దేవుడు ఏ పని చేయించడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసండి ప్రియమైన సంగమా, తన యొక్క గాబ్రియేలు దూతను 6వ నెలలో ఇదే రోజుల్లో నజరేతులోని నజరేతులోని మరియమ్మ దగ్గరికి పంపించాడు ఆయన. లూకాసు వార్తలో రాయబడిన విషయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుదామా? 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగిన దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును అని ఆ దూత మరియతో చెప్పినప్పుడు, ప్రియమైన సంగమా, 37వ వచనము, దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరర్ధము కానరదని ఆమెతో చెప్పాడట. ఆమెతో చెప్పినప్పుడు మరియా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి,
దేవుని యొక్క ప్రణాళికని కాడిని మోయటకు సంసిద్ధంగా ఉంది కాబట్టి తనకి తర్వాత రాకపోయే ప్రమాదము కానీ, ఇబ్బంది కానీ, బాధ కానీ, ఒకవేళ నన్ను చంపేస్తారనే ఉద్దేశం కానీ తనకేమీ లేకుండా దేవుడికి సరెండర్ అయిపోయింది. దేవుడి నామమున మహిమ కలుగును గాక. వెంటనే ఆవిడ ఏమందో తెలుసండి ప్రియమైన సంఘం, 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ మాట చెప్పున నాకు కలుగును గాక. ఆలోచించండి. అదే దేవదూత ఈరోజు ఏ కన్య దగ్గరికన్నా వచ్చి, నువ్వు వివాహం చేసుకోబోతున్నావు కదా, నీ ద్వారా కార్యం చేయబోతున్నాను, నువ్వు పరిశుద్ధరాలుగా ఉండగలుగుతావంటే ఉండగలుగుతానంటారా? ఆలోచన చేయండి. ఒక యవనస్తుడి దగ్గరికి వచ్చి, నువ్వు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావు కదా, ఇవాళ రేపు వివాహం చేసుకుంటావు, నా కొరకు నువ్వు జీవించగలవు అంటే జీవించగలుగుతారంటారా? ఆనాడు మరియా యోసేపులు పిల్లరా వివాహ బంధంలోనికి అడుగట్టకపోయే ముందు ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఆశలు ఉంటాయి. మరి ఇప్పుడు ఆశల ప్రకారం చూసినట్లయితే పెద్ద గృహం కట్టుకోవాలను, లేకపోతే వ్యాపారం చేయాలను, కార్లు కొనుక్కోవాలను, లేకపోతే అందరికన్నా మేము గొప్పగా ఉండాలి వివాహం చేసుకుని అని చాలా కళ్ళంగా అంటారు. కానీ ఆనాడు మరియమ్మ యోసేపులు మేము వివాహం చేసుకుని దేవుని కుటుంబముగా, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలనే ఆలోచన వారికి ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, అందుకనే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా, ఒకవేళ ఆ కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం వివాహం చేసుకోకుండా ఏ కన్యకైనా గర్భవతిగా ఉంటే రాళ్ళు కొట్టి చంపేయమని ధర్మశాస్త్రం ఉంది. దానికి కూడా ఆలోచించలేదు. ప్రభు యొక్క కాడి మోయటానికి ఆమె ప్రభువుకు సరెండర్ అయిపోయింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. లాంటి యవనస్తునే కావాలి. అయితే తనకు ప్రదానము చేయబడిన అనక యోసేపుకి ఆ విషయం తెలిపింది. ఆమె ఆ విషయం తెలిపిన వెంటనే యోసేపుని గురించి ఒక మాట దేవుడు రాయించాడు. ఆ విషయం తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుకి చెప్తుంది. ఎందుకంటే యోసేపుకి ప్రదానం చేయబడింది మరియా, అతను తన భర్త పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఈ విషయం. వారిద్దరూ ప్రధానము ద్వారా జత చేయబడిన భార్య భర్తలు. ప్రధానం అనగా మనకు తెలుసు, ఈమె నీ భర్త, ఇతను నీ భర్త, ఈమె నీ భార్య అనే వాళ్ళు నిర్ధారణ చేస్తారు, ఒప్పందం చేస్తారు. ప్రియమైన సంగమా, అలాంటి సమయంలో ఈ యొక్క కన్య దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నన్ను దర్శించి, ఇదిగో నీకు ఒక కుమారుడు ఇస్తానంటున్నాడు. ఆయన లోకంలో అందరి పాపంలో పరిహరించడానికి దేవుడు పంపిస్తాడని చెప్పి దేవదూత ద్వారా నేను విన్నానని చెప్పి మరి ఆ యొక్క యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడో తెలుసండి ప్రియులారా? యోసేపు ఆయన రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడట. అంటే ఆ కాలంలో ఆ యోసేపుకి తెలియదు, మరేమో తెలియదు వివాహం కాకుండా మరి పిల్లలు పుడతారనే సంగతి. ఎందుకంటే దేవుడి చిత్తం కూడా కాదు వివాహం కాకుండా ఈ లోకంలో పిల్లలు పుడతారనేది. దేవుడి చిత్తం కూడా కాదు, దేవుడి ఉద్దేశం కాదు. అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కన్యక ద్వారా పరిశుద్ధముగా దేవుడు రావాలనుకున్నాడు. ఆ విషయం యోసేపుకు తెలియదు. అయితే అతను ఒకటి మాత్రం తెలుసు, ఆ మరియమ్మ మంచిది, ఆమె నేను అవమానపరచకూడదు. ఇదిగో ఆమెతో నాకు ఏమి సంబంధం లేకుండా ఆమె గర్భవతి అయిందని చెప్పి ఒకవేళ లోకానికి తెలిస్తే ఆమెను ఇబ్బంది పెడతారు, కొడతారు, చంపుతారు. కాబట్టి ఆమెకి ఏ ఆటంకం జరగకూడదు. ఆమె క్షేమం కోరి రహస్యముగా, అనగా పేరుకు భర్తగా ఉంటాడు కానీ ఆమెతో అతను ఉండడు, అతను దూరంగా ఉంటాడు. పిల్లరా, అది ఆలోచించుకొని చుంటున్నాడట. ఆమెకు దూరంగా ఉందామని చెప్పి, ఆమె విడిచిపెడతామని చెప్పి. ఈ కార్యము దేవుడు చేశాడు కాబట్టి కన్య అయిన మరియ కూడా నీ ఎదుగో ప్రభా నీ దాసురాలు నీ చిత్త ప్రకారమే జరుగును గాకని ఏ ఇబ్బంది ఏ ప్రమాదం ఆలోచించకుండా ఒప్పుకుంది. కాబట్టి ఆ దేవుడే తన దూతను మరలా యోసేపు దగ్గర పంపించి చూడండి, మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె వెడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే
రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. పూర్వకాలం ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే లోకరక్షకుడు దేవుడి లోకానికి పంపించబోతున్నాడు. ఒక ప్రవక్త తాను ప్రవచించిన మాట మీ ద్వారా దేవుడు నెరవేర్చబోతున్నాడని చెప్పి ఎప్పుడైతే దేవదూత యోసేపుకి యొక్క విషయం తెలియజేశారో వెంటనే యోసేపు కూడా దేవుడికి సరెండర్ అయిపోడండి. దేవుడు నామన మహిమ కలుగును గాక. ఆ ఇద్దరు దేవుడు ప్రణాళికనే కాడిమోటి ద్వారా, దేవుడు ఉద్దేశం నెరవేర్చడం ద్వారా ప్రియమైన సంగమా వారికి యోసేపుకు నీతిమంతుడని పేరు, మరియమ్మ తల్లికి ఏమో పరిశుద్ధాలు దేవుని వలన కృప పొందుతీవి. అంతేకాదు ఇది మొదలుకొని ప్రతి తరంలో కూడా ఆమెను పొగుడుతారట. దేవుని నామన మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా ఈరోజు మరి యవనస్తులకు దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా ప్రియమైన సంగమా? మరి ఎవరైతే దేవుడి ఉద్దేశమైన కాడి, దేవుడి ఆలోచన కాడి, దేవుని చిత్తమనే కాడి మోయటానికి అనగా చేయటానికి లేక నడవటానికి దేవుడు పని చేయటానికి సిద్ధముగా ఉంటారో ప్రియమైన సంగమా వారి ఎలా ఆయన యొక్క ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. మిమ్మల్ని బహుగా దీవించాలని, బహుగా ఆశీర్వదించాలని దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క సంకల్పం ఉంది పిల్లరా. మరి అలాగూ మరి ఎవరైనా ఒప్పుకున్నట్లయితే, ఎవరైనా సమర్పించుకున్నట్లయితే బహుగా వారిని దీవిస్తాడు దేవుడు, బహుగా వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు యూత్ క్రిస్మస్ మీరు చేసుకుంటున్నారు కదా, మరి దేవుని ప్రేమించకుండా చేసుకుంటున్నారా? ఇష్టపడి చేసుకుంటున్నారు కదండి, ఇష్టపడే కదా చేసుకుంటా. దేవుని నామన మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి ఏం కలుగుతుందట? సమాధానం కలుగును గాక. అందరు లేచి నిలబెడతాం. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న పాట పాడుకుని దేవుని మహిమపడతాం. పిల్లల మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా, అగ్ని ఈ తరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి ఏడంతత్తుల ఆత్మతో ఆశ తీర్చవా. నా కోరిక తీర్చయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. అందరు పాడదాం. మందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. మరొకసారి. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. చిన్న ప్రార్థన అంటే సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణమైన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తుతులనైనా తండ్రి. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రభువా మీ దాసుడైన